నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది. మామూలుగా మనం చూసుకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు రంగంలోకి మారాలంటే కానీ కొన్ని రూల్స్ అయితే ఉండేవి. ప్రస్తుతానికి దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క సాధారణ పరిపాలన విభాగం కీలక ప్రకటన చేసింది. ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క రెసిడెన్సీని ఆర్టికల్ 17 నుంచి ఆర్టికల్ 18 ప్రైవేటు రంగానికి బదిలీ చేసుకోవచ్చని చెప్పేసి కొత్త నిర్ణయం ప్రకారం ప్రవాసుడు తన యొక్క విద్యా అర్హతను కొత్త ఉద్యోగంతో సరిపోల్చడం లేదా ప్రభుత్వ రంగంలో అతను చేస్తూ ఉన్న పని యొక్క స్వభావానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఇక పైన ఉండదని చెప్పేసి మామూలుగా మనం చూసుకుంటే ప్రవాసుడు తన యొక్క విద్యా అర్హతను కొత్త ఉద్యోగంతో సరిపోల్చాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వ రంగంలో అతను పనిచేస్తూ ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి పాత రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ రద్దు చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రవాసుడు ఇప్పుడు సాధారణ విధానాల ప్రకారం మరియు గతంలో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించే నిర్దిష్ట షరతులను పాటించవలసిన అవసరం లేకుండా సులభంగా ప్రైవేటు రంగానికి బదిలీ అవ్వచ్చని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో గతంలో అయితే వాళ్ళు ప్రైవేటు రంగానికి మారాలంటే కానీ కొన్ని రూల్స్ ఉండేవి. అలాగే వాళ్ళ యొక్క విద్యా అర్హతలు కానీ తాను ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగాన్ని బట్టి ప్రైవేటు రంగానికైతే మారవలసి వచ్చి ఉండేది. ప్రస్తుతం ఆ యొక్క రూల్స్ అన్నింటినీ రద్దు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇకపైన ఆర్టికల్ 17 వీసా నుంచి ఆర్టికల్ 18 కు ప్రవాసులు తమ యొక్క రెసిడెన్సీని సాధారణ విధానాల ప్రకారం సులభంగా మార్చుకోవచ్చని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.